India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది 10th అయిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. పేరెంట్స్ అయినా కానీ పిల్లలైనా కానీ అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందే ఎలాంటి క్లారిటీ ఉండాలి పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాము. మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి సార్. మనం చూస్తుంటే మీరు అక్కడ ఇన్స్టిట్యూట్ అని కాకుండా అక్రాస్ ఇండియాలో చూస్తుంటే తల్లిదండ్రులు ఎక్కువగా 10th అయిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి, పిల్లల్ని నెక్స్ట్ ఎక్కడికి పంపాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, పిల్లలైనా పేరెంట్స్ అయినా. ఇంకొంతమంది పిల్లలు ఫ్రెండ్స్ని చూసి కాలేజ్లో జాయిన్ అవ్వడం కానీ, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి పేరెంట్స్ జాయిన్ చేయడం కానీ చూస్తూ ఉంటాం. అసలు ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీ ఆలోచనలో? మీరు మొత్తం చూస్తూ ఉంటారు కాబట్టి. నేను పర్టికులర్గా మన దగ్గరికి వచ్చే పేరెంట్స్లో కొంతమంది ఎట్లా ఉంటారంటే, పిల్లల్ని 11th జాయిన్ చేసిన తర్వాత 2-3 నెలల్లోనే మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో 3 నెలలకే వాళ్ళ యొక్క జర్నీ ఆగిపోతూ ఉంటుంది చాలామందికి. కానీ దానికి ముందు ఏం చేస్తారు పేరెంట్స్, ప్రతి ఇన్స్టిట్యూట్ని, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది పేరెంట్స్ ప్రతి ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి చూసి ఆలోచన చేస్తుంటారు ఒక రకం. రెండో వాళ్ళు ఏమిటంటే, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అనేటువంటి ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ పలానా చోట ఉన్నారు, ఆల్రెడీ అక్కడ ఉన్నారు కదా అని చేసేటువంటి వాళ్ళు కొంతమంది, జాయిన్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది. మూడో వాళ్ళు ఏమిటంటే, ఫ్రెండ్స్ అంటే పిల్లలు ఎక్కువ ప్రభావం ఉంటుంది. మా ఫ్రెండ్స్ అంతా అక్కడికి వెళ్ళిపోతున్నారు, నేను అక్కడికి వెళ్ళిపోతాను అని ఒక గ్రూపు, రైట్? ఈ విధంగా 3 విధాలుగా అడ్మిషన్ జరుగుతూ ఉంటాయి. ఎవరికి వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు పేరెంట్స్ చాలా చాలా ఆలోచించి తీసుకుంటారు, లేదా పిల్లలు వాళ్ళకి నచ్చే తీసుకుంటారు. ఖచ్చితంగా ఈ మధ్య చూస్తుంటే సార్ 10th అవ్వకముందే కాలేజెస్ గురించి ఆలోచించి అది ఇంకా ఎప్పుడో మొదలైందండి. ఈ కార్పొరేట్ కాలేజెస్ వీటన్నీ కూడా ఏమిటంటే, మీకు సెప్టెంబర్ అక్టోబర్ నుంచే వాళ్ళు మొదలు పెడుతూ ఉంటుంది. ఓకే, దాన్ని పక్కన పెడదాము. సో ఇక్కడ ఈ విధంగా వీళ్ళు అనుకుని, లేదా వేరే వాళ్ళని చూసి, లేదా వీళ్ళే రీసెర్చ్ చేసి జాయిన్ చేసిన తర్వాత కూడా ఎందుకు 3 నెలల్లోనే మా పిల్లలు ఈ 11th విషయంలో, పర్టికులర్లీ ఈ జేఈ నీట్ కోచింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నాడండి. కొంతమంది అయితే సార్ వాడే కావాలని వెళ్ళాడు అక్కడికి, కానీ ఇప్పుడు నాకు వద్దు అంటున్నాడు, నాకు అక్కడ నచ్చలేదు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? పాపం ఆల్రెడీ వాళ్ళు లక్షలు కట్టుంటారు, ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వరు. వీడేమో ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటాడు. ఇంటి దగ్గర ఉంటే ఒక గొడవ, హాస్టల్లో ఉంటే మరింత ప్రమాదం, రైట్? ఏం జరుగుతుందో అనేటువంటి టెన్షన్తో పేరెంట్స్ ఉంటారు. మరి ఎందుకు జరుగుతుంది ఇలాగా? మా రిలేటివ్స్లో ఈ అబ్బాయి బాగానే చదివాడు, అక్కడ బాగానే ఉందన్నాడు, మరి అక్కడ జాయిన్ చేశాము, లేదా వాడికి ఇంత ర్యాంక్ వచ్చింది అని వింటూ ఉంటాం, సో అందుకు జాయిన్ చేసాము అనుకుంటారు. మరి ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది? లేదా వీళ్ళు వెళ్ళి ఓ 4-5 కాలేజెస్కి వెళ్ళి మాట్లాడి ఇది నచ్చింది అంటారు. ఎలా నచ్చటం? ఏ ప్రాతిపదిక మీద మీకు నచ్చింది, రైట్? ఇప్పుడు చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్లో చాదిగా వీళ్ళంతా కూడా అసలు పిల్లవాడు ఎవడు, పిల్లవాడు ఎలా ఉన్నాడు, నా పిల్లవాడి యొక్క నేచర్ ఎట్లా ఉంది, నా పిల్లలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏమిటి, పిల్లల్లో ఉన్నటువంటి వీక్నెస్ ఏమిటి యాజ్ ఆఫ్ నౌ. మరి ఈ పిల్లవాడికి తగ్గట్టుగా ఆ కాలేజ్ ఉందా? లేదు. ఆ కాలేజ్ ద బెస్ట్ కాలేజ్ అన్నప్పుడు ఆ కాలేజు ఈ పిల్లవాడిని దానికి తగ్గట్టుగా మార్చేటువంటి మెకానిజం అక్కడ ఉందా? ఇప్పుడు వీడికి తగ్గట్టుగా కాలేజ్ అక్కడ ఉండకపోవచ్చు, ఆ కాలేజీకి తగ్గట్టుగా పిల్లవాడు అక్కడికి వచ్చి ఉండకపోవచ్చు. మరి కానీ ఇక్కడ ఏంటి, ఎవరికి తగ్గట్టుగా వాడికి ఉండదు కదా. కానీ తగ్గట్టుగా ఉంటే ఓకే, ఆ ఈజీ ఫ్రిక్షన్తో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు.
తగ్గట్టుగా లేనప్పటికీ మార్చేటువంటి వ్యవస్థ అక్కడ కాలేజీలోని లేదా మార్చుకునేటువంటిది ఇక్కడ పిల్లల్లోని ఉందా? ఈ రెండూ లేనప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు అనుకున్నటువంటి జరగదండి. ఓకే. రైట్. అంటే ఇది మనం చాలామంది ద్వారా ప్రతి ఏడాది కూడా మనం పర్టికులర్లీ ఆగస్ట్ సెప్టెంబర్లో ఇటువంటి పేరెంట్స్ వస్తే చాలా ఎక్కువ మంది కలుస్తూ ఉంటారు. బిజీ అనమాట అండి. ఈ పేరెంట్స్తో బిజీ నేను. ఎప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్లో అన్ని కేసెస్ వస్తూ ఉంటాయి. ఎక్కువ మ్యాక్సిమం మెజారిటీ అప్పుడు ఇక్కడ ఎక్కువ కేసెస్ వస్తూ ఉంటాయి. రైట్. సో కాబట్టి నేను ఇక్కడ అందరికీ కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించాల్సినటువంటి కొన్ని విషయాలు చెప్తా. ఈ పేరెంట్స్ అంతా కూడా ఫస్ట్ కాలేజీకి వెళ్ళటానికి ముందు అసలు మన పిల్లవాడి యొక్క సంగతి ఏమిటో ఒకసారి ఆలోచించండి. మన పిల్లవాడి యొక్క నేచర్ ఏమిటి? ఏ నేచరు? అకాడమిక్ నేచర్. అకాడమిక్ నేచర్ అంటే ఏమిటి? అతను చదివేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ చదువుతున్నాడు, ఏ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, బిహేవియర్. ఎస్, అన్ని సబ్జెక్టుల్లోనే ఇంట్రెస్ట్తో ఉన్నాడా లేదా కొన్నింటితోనే ఉన్నాడా? రైట్. అతనికి కష్టంగా ఉన్నటువంటి టాపిక్స్ వచ్చినప్పుడు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు? అతను ఇప్పుడు ఉన్నటువంటి స్వభావం అంత కాదండి, అవన్నీ చేంజ్ అయ్యచ్చు. ముందు మనకు తెలిస్తే అతను ఎటువంటి స్వభావంతో ఉన్నాడు. ఓకే. నాలుగవది అసలు ఎడ్యుకేషన్ అంటే ఎంత వాల్యూ తెలుసుకుని ఉన్నాడు. అంటే ఓన్లీ మార్కులు ఇందులో వస్తే ఓకే, రాకపోతే ఓకే అన్నట్టుగా ఉన్నాడా? నేను జీవితానికి రెడీ అవుతున్నానటువంటి కాన్సెప్ట్తో ఉన్నాడా, లేకపోతే మనం రెడీ చేయాలి. సో ఇలా ఈ కోణాలలో పిల్లల్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి కాలేజీ కన్నా ముందు. ఇప్పుడు ఇది అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే మీకు ఇతను అక్కడ అడ్జస్ట్ అవ్వలేడు, ఇతను ఆ అడాప్టబిలిటీని తీసుకోలేడు, ఇతను దానికి ఫ్లెక్సిబుల్ కాలేడు. ఓకే. రైట్. కానీ ఇప్పుడు ఇక్కడ మనకు జరుగుతున్నది ఏమిటి? పేరెంట్స్ అంతా ఏం చేస్తారు? కాలేజీకి వెళ్తారు, ఈ కాలేజీకి వెళ్ళారు, ఆ కాలేజీకి వెళ్ళారు. ఇందులో కొంతమంది పేరెంట్స్ని చూస్తూ ఉంటాం. సరే మేము 4 కాలేజీలకు వెళ్ళాము, మొదటి 2 కాలేజీల్లో అసలు వాళ్ళు మాట్లాడేది మాకు అంటే అట్మాస్ఫియర్ కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానం కానీ మాకు నచ్చలేదండి. 4వ కాలేజీకి వెళ్ళాము, ఆ 4వ కాలేజీలో అసలు అద్భుతంగా చెప్పారండి. అక్కడ వీళ్ళకి వాళ్ళకి తేడా చూసినప్పుడు అందుకని మాకు 4వ కాలేజీ నచ్చిందండి, అక్కడ జాయిన్ చేస్తున్నాం అంటారు. వీళ్ళు 2 నెలలు తెలియకుండా మళ్ళీ వెనక్కి వస్తారు. రైట్. సో అంటే ఆ పారామీటర్ కూడా ఏమవుతుందంటే అక్కడ చెప్పేటువంటి వ్యక్తి అంటే ఎవరు చెప్తున్నారు? కాలేజ్ హెడ్ చెప్తున్నాడా, కాలేజ్ డైరెక్టర్ చెప్తున్నాడా, లేదా ఒక మార్కెటింగ్ పర్సన్ చెప్తున్నాడా, లేదా ఒక టీచర్ చెప్తున్నాడా? ఎవరు చెప్పారు మీకు? అతను చెప్పినటువంటి 100% అక్కడ జరుగుతాయని గ్యారంటీ ఏముంది? రైట్. కానీ అతను రైట్ మార్కెటింగ్ పర్సన్ అయితే వీళ్ళని అట్రాక్ట్ చేశాడు. కానీ దీన్ని చూసి మనం చూస్తే లోపలికి వెళ్తే లోపల తెలుసుకోకుండా మనం వెళ్తే అక్కడ కూడా ఇబ్బంది ఎదురవుతుంది. సో అలాంటి ఇబ్బందులు చాలా చూస్తూ ఉంటాను నేను, అందుకని చెప్తున్నా. సో అందుకని ఏమిటంటే అండి మనం ముందుగా కాలేజ్ అనేది పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఈ ఇబ్బందులు ఎదురవ్వకూడదు అంటే 10th అయినటువంటి పేరెంట్స్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి స్టెప్ మీ పిల్లవాడిని అర్థం చేసుకోండి. రైట్. ఏ స్టేజ్లో ఉన్నాడు, ఏది సెట్ అవుతుంది, ఎలా చదువుతాడు, ఇవన్నీ చూసి మనం కొంచెం కాలేజ్ చూస్ చేసుకుంటే బెటర్ అంటారు. అంతే. సో ఇది ఫస్ట్ అనలైజ్ చేయండి. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే సార్ మా పిల్లవాడు ఇప్పుడు కొంచెం డల్ ఉన్నా కానీ ఈ కాలేజ్లో పంపిస్తే కొంచెం టాపర్ అవుతారు అని చెప్పేసి కూడా నేను అదే చెప్తున్నాను సాధిక. అందరూ కూడా అట్లాగే అనుకుంటారు. నేను చెప్తున్నటువంటిది ఆ రూట్ కాజ్నే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పుడు జనరల్గా ఎవరైనా చెప్తే ఏమంటారంటే ఎవరైనా చెప్పేవాళ్ళు కూడా సార్ ఈ కాలేజ్ బాగుంది సార్, ఈ కాలేజ్ బాగాలేదు సార్. సో మన ఉద్దేశం నేను ఎప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, రేపు చెప్తున్నా, ఎప్పుడైనా చెప్తా. మన ఉద్దేశం ఏమిటంటే ఒక కాలేజ్ రన్ చేస్తున్నారు అంటే, ఒక కాలేజ్ స్థాపించారు అంటే ఖచ్చితంగా వాళ్ళు కొంచెం ఒక మంచి ఉద్దేశాలతో స్టార్ట్ చేస్తారండి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎంత బిజినెస్ ఉన్నా సరే ఆ లోపల కొంత ఇది ఉంటుంది. అక్కడ కొన్ని లోపాలు ఉంటాయి. సో ఆ లోపాలు మారేటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలకి మరింత హెల్ప్ జరిగేటువంటి విధంగా
వ్యవస్థలో అటువంటి అడాప్షన్ రావాలి అనేటువంటిది మన ఉద్దేశం. అందుకే నేను ఎప్పుడు చూసిన సాధిక ఈ కాలేజ్ ఆ కాలేజీ పేర్లు చెప్పడం కానీ, రైట్, లేదు ఇది దాన్ని ప్రమోట్ చేయడం దీన్ని ప్రమోట్ చేయడం కానీ నేను ఎందుకు చేయను అంటే, ఎవరి పాత్ర వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళని నిందించడం కన్నా కూడా రైట్, లోపం తెలుసుకునేటట్టుగా తయారు చేస్తే ఆ లోపానికి సొల్యూషన్ కూడా వాళ్ళే తీసుకోవాలి, మనం చేయలేం కదా. ఇప్పుడు మీరు కాలేజీ పెట్టారు, నేను వచ్చి మీ లోపాన్ని మీరు తెలుసుకునేటువంటి విధంగా నేను చేస్తే ఆ మార్పులు తీసుకొస్తారు, అంతే కదా. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే మీ ఇన్స్టిట్యూట్లో లోపాలు నేను ఎలా మార్పు చేస్తాను? వెరీ సింపుల్. నేను అంటే నా ఫండా అదే. అందుకే నేను ఏమిటంటే ఉన్న ప్రతి చోట అందరినీ గౌరవిస్తూ ఉన్న లోపాన్ని మనం తెలియచేసి అక్కడ కరెక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ 1000 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి చేతనైనంత మంచి జరగాలి అనేటువంటిదే మన ఉద్దేశం, అంతే ఎప్పుడు కూడా. సో అందుకే నేను ఎప్పుడు కూడా నేనేం చెప్తాను అంటే, మొట్టమొదటిగా మన పిల్లల్ని ఆ ఛాలెంజెస్కి రెడీ చేసి పంపుదాం. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ మన చేతుల్లో లేవు, అది మన చేతుల్లో లేవు, కానీ వాటిని ఎదుర్కొనేటువంటిది మన చేతుల్లో ఉంది. దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ వాట్ ఐ సే ఎవ్రీ టైమ్. దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఆ ఛాలెంజెస్ మన కంట్రోల్ లేనప్పుడు దాని గురించి మాట్లాడడం పక్కన పెడదాం, ముందు మనం రెడీ చేద్దాం. అందుకనే నేను మొట్టమొదటిగా 10వ తరగతి కంప్లీట్ చేసినటువంటి పిల్లలు ఉంటే ఆ పేరెంట్స్ మొట్టమొదటిగా ఆలోచించాల్సినటువంటి కాలేజెస్ గురించి తర్వాత సెకండ్ స్టెప్లో చూద్దామండి. మొట్టమొదటిగా మీ పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించండి. అందులో మొట్టమొదటిది వాళ్ళ అకాడమిక్ నేచర్ ఒక్కసారి ఆలోచించండి. దీన్ని ఏది కూడా లోపం కింద చూడవద్దు దయచేసి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అకాడమిక్ నేచర్ అంటే ఏమిటి? వాడు ఎంత టైం చదువుతున్నాడు, అంటే ఎంత టైం సెల్ఫ్ స్టడీ చేస్తున్నాడు, అతనుగా ప్లాన్ చేసుకుని చదువుతున్నాడు. అది 10 minutes చదువుతున్నాడా, 1 hour చదువుతున్నాడా, 2 hours చదువుతున్నాడా, 3 hours చదువుతున్నాడా, ఏదైనా కానివ్వండి. ఈవెన్ 10 minutes చదువుతున్నాడా, లేదా అస్సలు దాని బుక్స్ని ఎవరైనా చెప్పకపోతే అసలు బుక్సే ముట్టుకోవటం లేదా, రైట్? అకాడమిక్ నేచర్ అంటే అందులో ఉన్నటువంటి కీలకమైన పాయింట్ చెప్తున్నా. రెండో పాయింట్, ఇతను చదువుతునేటప్పుడు చదివిన దానికి తగ్గట్టుగా తనకి రిజల్ట్ రాకపోతుంటే ఏ విధంగా తీసుకుంటున్నాడు, ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడు, ఆ సీరియస్గా తీసుకున్న తర్వాత అతని యాక్షన్ ఎట్లా ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా, దాన్ని చూడకుండా మూసేస్తున్నాడా పక్కకి. జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఏమిటంటే సాధిక, ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పును మనం చూడం, కానీ ఆ తప్పును చూసే ధైర్యం వస్తే ఏది మనల్ని బాధ పెట్టదండి, ఏది మనల్ని ఇబ్బంది పెట్టదండి. సో దట్స్ ద గ్రేట్ క్వాలిటీ. అంటే అంతే నేను ఎప్పుడు చెప్పేది అది. ఆ చదువు నుంచి ఇలాంటి లక్షణాలు వాళ్ళకి తెలియకుండానే అలవాటు పడతాయి. మార్కులు ర్యాంకులు రే బాబు తర్వాత వస్తాయి, చివరిలో అవి ఎక్కడికి పోవు, అవి వాళ్ళ వెనకాల వస్తాయి. దానికన్నా ముందు జీవితాన్ని నిలబెట్టేటువంటి చాలా క్వాలిటీస్, అందులో ముఖ్యమైనది ఇప్పుడు నేను చెబుతున్నది. తప్పు జరిగింది, ఆ తప్పుని జరిగినప్పుడు వాడు వెనక్కి వెళ్ళి ఎక్కడ తప్పు చేశాను, ఏది కరెక్ట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఆ పిల్లవాడికి వచ్చింది అనుకోండి, వాడు చేసుకుంటున్నాడు అనుకోండి, వాడి జీవితంలో ఏది వాడిని ఇబ్బంది పెడుతుందండి, ఏది ఇబ్బంది పెడుతుంది వాడిని. దట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ క్వాలిటీ. అంటే ఇలాంటి రకరకాల క్వాలిటీస్ చదువు ద్వారా వస్తాయి, తెలియకుండా వాళ్ళకి ఆ మైండ్లో ఇన్కల్కేట్ అవుతాయి. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ విధంగా రియాక్ట్ అవుతారు, ఆ విధంగా రెస్పాన్స్ ఇస్తారు, వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు స్ట్రెంథన్ చేసుకుంటారు. ఇది మనం చూడాల్సినటువంటి ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి హైయర్ పర్పస్. సో అందుకని మళ్ళీ బ్యాక్ టు ద పాయింట్ ఏమిటంటే, అకాడమిక్ నేచర్లో ఈ తప్పుని వర్తన ఎంతవరకు తెలుసుకుంటున్నాడు. ఇంకా నెక్స్ట్ పాయింట్, ఏదైనా కష్టమైంది వచ్చింది, ఇప్పుడు అన్నీ చదివిన వెంటనే కొత్తవి అర్థం కావు కదా, కొత్త టాపిక్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాత వాడు మరలా దాని మీద వర్క్ చేయాలి, వర్క్ చేసిన తర్వాత అప్లికేషన్ పెంచుకోవాలి. సో పెంచుకునేటువంటి టైంలో ఇదే చాలా క్రూషియల్ ఫేజ్. అక్కడ ఇమీడియట్గా రిజల్ట్ రాదు, మోస్ట్ పర్టికులర్లీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్లో రిజల్ట్ రాదు అక్కడ. సో రిజల్ట్ రాకపోయినప్పటికీ పేషెన్స్తో అతను వర్క్ చేసేటువంటి నేచర్ అతనికి ఉందా లేదా, నేచర్ లేకపోతే లేదని అనొద్దు, రావటానికి మనం ఏం చేద్దాం అనేది మనం ఆలోచించాలి. సో పిల్లలండి, వాళ్ళ జీవితం మొదలు కాబోతుంది, మనం టై చేయొద్దు. నాన్న ఇప్పుడు ఈ టైంలో మీకు ఈ క్వాలిటీ మనం నేర్చుకోవాలని చెప్పండి, వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకునేటువంటి విధంగా మీరు చెప్పగలిగితే వాళ్ళు నేర్చుకోకపోవటం ఉండదు, చెప్పడంలోనే ప్రాబ్లం ఉంటుంది తప్ప వాళ్ళు నేర్చుకోవడంలో ప్రాబ్లం ఉండదు అనేది నేను 100% చెప్తా. పిల్లల విషయంలో మనం చెప్పే విధంగా చెబితే
వాళ్ళు చిన్న పిల్లలు, మన పిల్లలు. సో వాళ్ళు మారుతారు. సో ఇది ఫస్ట్ పాయింట్ సాధిక. ఏం చెప్పాను? అకాడమిక్ నేచర్ గురించి చెప్పాను. మరి ఇవి కరెక్ట్ అయినాయి అనుకో, ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయనుకో, రేపొద్దుట ఆడ అర్థం కాలేదని ఆడ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. వాడికి అర్థం కాలేదని ఇంకొక ట్యూషన్ పెట్టించాల్సినటువంటి అవసరం లేదు. వాడికి అర్థం కాలేదని లేదా అర్థమైందని మార్క్స్ రావట్లేదని అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి హెల్ప్లెస్ స్టేజ్లోకి మీరు వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు. అర్థం కాకపోతే వాడు అర్థం ఎలా చేసుకోవాలో వాడికి తెలుస్తుంది. గట్ ఇట్? సో ఆ ఛాలెంజెస్కి, అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్కి, ఇప్పుడు ఏ కాలేజ్ అయినా సరే 3 సబ్జెక్టులు టీచ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్లో ఒక ఇబ్బంది ఉండొచ్చు. ఆ ఇబ్బందిని చూసి వాడిని కాలేజ్ మార్చేద్దామా, స్కూల్ మార్చేద్దామా, అక్కడ ఇంకో కొత్త ఇబ్బంది వస్తుంది. మీరు చూడాల్సింది, చేయాల్సింది ఏంటి, మీరు ఏం చేస్తున్నారు. రైట్? మీకు మాత్రం ఈజీ కదా సార్, వీడికి పేషెన్స్ లేదని నేను చెప్పడం ఈజీ, వీడికి మ్యాథ్స్ రాదు అని చెప్పడం ఈజీ, ఇవన్నీ చాలా సులువుగా చెప్పేస్తారు కదా. ఇది మనం చేసేటువంటి తప్పుల్లో కొన్ని. పిల్లల దగ్గర ఫస్ట్ చూసి దాని తర్వాత కాలేజ్ని తప్పు రైట్ అని చూసుకుంటే బెటర్ అంటారు. రైట్. సో ఇది మొదటి పాయింట్. దేని గురించి చెప్పాను సాధిక? అకాడమిక్ నేచర్ గురించి చెప్పా. రెండోది, ప్రజెంట్ ఉన్నటువంటి హ్యాబిట్స్ని ఒకసారి చూడండి. వాడుకున్నటువంటి స్లీప్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి? మీరు ఆనందపడుతున్నారా మా కొడుకు రాత్రి 1 గంట వరకు చదువుతున్నాడని? వాడికి చివరికి వచ్చేటప్పటికి ఏమిస్తారు? అనారోగ్యాన్ని చేతిలో పెడతారు. రైట్? అనారోగ్యాన్ని చేతిలో పెడతారు. నిద్ర లేకపోతే మనిషి జీవితం ఏమవుతుంది? 1 గంట దాకా మెలకుగా ఉన్నటువంటి పిల్లవాడు అసలు స్టార్ట్ ఎప్పుడు చేశాడు? ఇప్పుడు 10 వరకు అటు ఇటు తిరిగి 10 వరకు బుక్ ముట్టుకోకుండా 10 నుంచి మొదలుపెట్టి 12 దాకా 1 దాకా చదివితే మీరు ఆనందపడతారా? రైట్? ఏం చేస్తారు? వాడు ఎంత చెప్పినా రాత్రిలే చదువుతున్నాడు, వాడు సెపరేట్ రూమ్లోకి వెళ్ళిపోయి వాడు ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు అంటే ఏమి ఇస్తున్నట్టు ఫైనల్గా? పేరెంట్స్ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మనం 2 లక్షలు కట్టామా, 3 లక్షలు కట్టామా, ఆడు కాలేజీలో 99% వచ్చినాయి, 300కి 300 వచ్చినాయి. మీరు వెళ్తే వెళ్ళండి, మీ ఫైనల్గా మీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ జాగ్రత్తగా అర్థం చేసుకుని ముందుకెళ్ళగలిగినప్పుడు ఏమవుతుందంటే మీ పిల్లలకి ర్యాంక్స్ పక్కన పెట్టండి, జీవితాన్ని గ్యారంటీ చేయగలుగుతారు. కరెక్ట్. రైట్? సో స్లీప్ హ్యాబిట్స్ ఇంపార్టెంట్. మరి మొబైల్ అడిక్షన్. సో మొబైల్తో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు? మొబైల్తో స్ట్రాంగ్గా ఉంటే మొబైల్ని దూరంగా నెట్టడం కాదండి. అంటే మొబైల్ లేకుండా వాడు నీకు మొబైల్ కట్ చేశానా అంటే అది కూడా ఉపయోగం లేదు. చాలామంది కూడా టీవీ మేము ఇంట్లో లేదని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. మా పిల్లలు చదువుకుంటారు, టీవీ, ఫోన్, సోషల్ మీడియాని దూరం చేశారు. నేను చాలా నవ్వుకుంటానండి లోపల అలా చెప్తే. కొంతమంది పేరెంట్స్ చాలా గర్వంగా చెప్తారు, సార్ మా వాడు 8th వచ్చేటప్పటికి నేను టీవీ కట్ చేసేసానండి, ఇంటర్నెట్ కట్ చేసేసానండి అని. సార్ మన పిల్లలు ఇప్పుడు ఆ యుగంలో ఉన్నారు. వాడు టీవీ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా, మొబైల్ లేకుండా లేని జీవితం లేదు. పోనీ అడవికి వెళ్ళి ఉందామంటే అడవులు కూడా లేవు. రైట్? సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఎంత రెగ్యులేట్ చేసుకుని ఉన్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ రెగ్యులేషన్ ఎంత నేర్పించేమనేటువంటిది ఇంపార్టెంట్. రైట్? సో అతనికి ఇప్పుడు మొబైల్తో ఎంత బంధం ఉంది, అది ఎట్లాంటి బంధం ఉంది. సో మొబైల్ నుంచి కూడా నేర్చుకునేటువంటి అవకాశం చాలా ఉంది. మరి ఆ బంధం, అందుకే నేను అన్నాను మొబైల్ అడిక్షన్ కాదు, మొబైల్తో ఉన్నటువంటి బంధం ఎంత రైట్ వేలో ఉంది అనేటువంటిది మనం చూడాలి తప్ప మొబైల్ని దూరం చేయడం కాదు. రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు నేర్చుకునేటప్పుడు కొన్ని ఇన్పుట్స్ అవసరం అవుతాయి, వాళ్ళు కొన్ని డౌట్స్ వస్తాయి, క్లాసుల్లో క్లియర్ చేయకపోవచ్చు. సో అప్పుడు ఆ మొబైలే వాళ్ళకి శ్రీరామ రక్ష. కానీ అది నేర్చుకున్న వెంటనే దాన్ని పక్కన పెట్టి అతను సెల్ఫ్ లెర్నింగ్ అయినప్పుడు దానికి దూరంగా అతను చేయగలుగుతున్నాడు అంటే వాడు జీవితంలో ఏ స్థాయికి వెళ్తాడు అనేటువంటిది ఎవ్వరూ చెప్పలేరండి. ఎన్ని అద్భుతాలైనా ఆ పిల్లలు చేస్తారు, ఎంత ఆనందానైనా ఆ చుట్టుపక్కల పంచుతారు వాళ్ళు. ఇలా చిన్న చిన్న క్వాలిటీస్. రైట్? సో చూసారా, మొబైల్ ఉపయోగం ఉంది కానీ ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలనేటువంటిది నేను చెప్పా. రైట్? నెక్స్ట్, ఇతనికి ప్లే టైం ఎంత ఉంది? మీ పిల్లలకి ప్లే టైం ఎంత ఉంది? ఆన్లైన్లో ప్లే టైం ఎంత ఉంది? ఫిజికల్గా ప్లే టైం ఎంత ఉంది? సో పిల్లలు
ఆ వయసులో కష్టపడకపోతే, ఆ వయసులో ఆడుకోకపోతే, ఆ వయసులో ఏదో ఒక గేమ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకోకపోతే, రైట్, ఆ శక్తి వాళ్ళకి రాదండి. అవును, లేజీ అయిపోతూ ఉంటారు. సో ఈ బాడీ అనేటువంటిది ఏమిటంటే వాళ్ళు రెజోనేట్ చేస్తూ ఉంటుంది ఆ యాక్టివిటీ. మరి ఇవి ఎంతవరకు ఉన్నాయి, రైట్? అంటే ఇవి మనం చూడకుండా పంపిస్తే ఏమవుతుంది? ఇప్పుడు హాస్టల్లో వేసేసారు, వాడు రెడీ అవడు. ఎందుకు హాస్టల్లో వేసారు? పొద్దున్న సాయంత్రం దగ్గర చదివించేస్తారు. అసలు బుద్ధి ఉందా లేదా అంటాను నేను. 16 గంటలు 14 గంటలు 16 గంటలు అంటే వాడు ఏమన్నా యంత్రమా మనిషా? ఏ ఏ ఏ మెడికల్ ఎక్స్పర్ట్ దగ్గరికైనా వెళ్ళండి, రైట్, ఏ న్యూరో సైంటిస్ట్ దగ్గరికైనా వెళ్ళండి. బాడీ ఫంక్షనింగ్ ఎలా చేస్తుంది, ఎలా దానికి అది ఉత్సాహం పొందుతుంది, ఆ దాంట్లో శక్తి ఎలా ఎలా దానికి అది వస్తుంది, అవన్నీ దేవుడు మన బాడీలో పెట్టాడు. సో మనం పూర్తిగా ఫిజికల్ యాక్టివిటీ తీసేసి మనం దేనికి రెడీ చేస్తున్నట్టు, రైట్? అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఎకడమిక్ చూసాం, అతను రెగ్యులర్గా ఉన్నటువంటి హ్యాబిట్స్ చూసాం. ఇవి చూసిన తర్వాత మనం చేస్తే, మనం ఇందాక చెప్పినట్టుగా పిల్లలు రెడీ అవుతారు, ఆ రెడీనెస్ వస్తుంది. ఆ రెడీనెస్ వచ్చిన తర్వాత అప్పుడు కాలేజీని ఒకసారి చూడండి. మన పిల్లలు ఎకడమిక్ నేచర్కి ఉపయోగపడేది, లేకపోతే దానికి దగ్గరగా ఉండేటువంటిది, దానికి దగ్గరగా ఉండండి. మీరు నచ్చినట్టుగా మీరు చెప్పమంటే, ఇప్పుడు చాలామంది బోల్డ్ అండ్ క్వశ్చన్స్, సార్ పలానా ఏరియాలో మంచి జూనియర్ కాలేజ్ చెప్పండి మా పిల్లవాడికి. ఇది చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో మీరు ఒకవేళ పేరెంట్స్ అడిగినప్పుడు పిల్లల్ని చూసి చూస్ చేస్తారు కదా కాలేజ్ ఎలాంటి సెట్ అవుతుందని చెప్పేసి. నేను అదే చెప్తున్నా, ఆ క్వశ్చనే రాంగ్ క్వశ్చన్ అంటున్నా ఇందాక. రైట్ కాలేజ్ కాదు, ఏది సూటబుల్ కాలేజ్ అనేది మనం ఆలోచించాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో కాబట్టి దానికి తెలుసుకోవాలంటే ముందు మన పిల్లవాడి గురించి మనం నేర్చుకుందాం, తెలుసుకుని మనం వేసేటువంటి కాలేజీలో రెడీనెస్ సంపాదించడానికి మన పిల్లల్ని ఏ విధంగా తయారు చేయాలో ఆ విధంగా తయారు చేద్దాం. మీకు తెలియకపోతే నేను చేస్తా, రైట్? ఆ పిల్లల్ని తెలుసుకుందాం, లేబుల్ వేయొద్దు, వీడికి ఇది వచ్చు ఇది రాదు అని. రానిది ఎలా నేర్చుకోవాలనేటువంటి ఆ హోప్ని, ఆ దారిని వాళ్ళకి చూపిద్దాం. సో ఇది ఆలోచిస్తే మీరు 2 నెలలు 3 నెలల తర్వాత కాలేజ్ గురించి బాధపడవలసినటువంటి అవసరం ఉండదు. దానికి తగ్గట్టుగా మీ వాడు రెడీ అవుతాడు. అలాగే 5-6 నెలల తర్వాత మీరు హెల్ప్లెస్ అయిపోవలసినటువంటి అవసరం లేదు. మా పిల్లలు జేఈకి నేను వెళ్ళనంటున్నాడని కొంతమంది పాపం బాగా మంచి మార్కులు వచ్చిన పిల్లలు, బాగా మంచి మార్కులు వచ్చినటువంటి పిల్లలు ఒక 5 నెలలు 6 నెలలు అయితే 1 year అయిన తర్వాత, సార్ మా వాడు ఇంకా ఐఐటికి వెళ్ళంటున్నాడు. నిన్న కూడా 2 calls మాట్లాడాను నేను జేఈ అన్నాడు. ఇప్పుడు నేను జేఈఏ రాయను అంటున్నాడు. అంటే 11th అవుతున్నటువంటి పిల్లవాడు, రైట్? నేను ఇంకో కోర్సుకు వెళ్తాను, ఆ కోర్సుకు వెళ్తాను, ఈ కోర్సుకు వెళ్తాను ఏదో చెప్తున్నాడు, రైట్? అంటే ఆ పిల్లలు, అంటే నేను సీరియస్గా లేని పిల్లల సంగతి పక్కన పెడతాం సాధిక. నేను ఇప్పుడు చెప్పిన 2 కేసులు కూడా సీరియస్గా ఉన్నటువంటి పిల్లలు. మరి ఇప్పుడు ఈ సీరియస్గా ఉన్నటువంటి పిల్లలు 1 year తర్వాత ఎందుకు మారిపోయారు? అసలు సీరియస్ లేకపోతే ఈ 1 year కన్నా ముందే ఎక్కడో ఆగిపోవాలి కదా. 1 year తర్వాత ఎందుకు ఆగారు? అంటే ఈ 1 year సీరియస్గా ఉన్నారంటే పాపం వాళ్ళు చేసేంత ప్రయత్నం చేశారా లేదా? కరెక్ట్. కానీ వాళ్ళకి ఫలితం రాలేదు. ఆ ఫలితాలు వాళ్ళని వెక్కిరించవచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి వ్యతిరేకంగా ఉండొచ్చు, లేదా ఆ పరిస్థితులు వాళ్ళకి సపోర్ట్ చేయకపోవచ్చు కదా. అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా తోసినటువంటి వాడి సంగతి ఇంకా ఇంకా అది మరింత అగమ్యగోచరంగా ఉంటుంది కదా. వీళ్ళ భ్రమే కదా, అక్కడ వేసేమో బాగుపడతాడని అనుకోవడం. 2 సంవత్సరాల తర్వాత కదా వీడికి తెలిసేది, రైట్? మరి సీరియస్గా ఉన్నటువంటి పిల్లలు ఎందుకు మారిపోయారు, రైట్? మరి ఆ సపోర్ట్ అక్కడ లేనట్టే కదా, వాళ్ళు మార్చుకునేటువంటి అవకాశం అక్కడ దొరకకపోయినట్టే కదా. వాళ్ళకున్నటువంటి అప్పుడుకున్నటువంటి స్కిల్స్లో ఉన్నటువంటి లోపాలని నువ్వు ఇదే అని వాళ్ళని బలంగా గుద్ది చెప్పినట్టే కదా అక్కడ వాస్తవాలు. అప్పుడే కదా ఒక్కసారిగా మొత్తం వదిలేసి, అసలు నేను అస్త్ర సన్యాసం అంటారు చూసారా, రైట్? అర్జునుడు మొత్తం నేను ఇంకేమీ చెయ్యను, నేను అసలు ఎగ్జామే రాయను, నాకు ఇది అవసరం లేదు అని చెప్తున్నారు అంటే కదా. సో ఇవి ఎదురయ్యేటువంటి పరిస్థితులు అండి. 100లో నేను చెప్తున్నాను సాధిక 75 మందికి
ఇమీడియట్గా ఈ ఇబ్బందులు వస్తాయి. మొదట 6 నెలల్లో ఈ ఇబ్బందులు వస్తాయి. మొదట 6 నెలల్లో ఆ 25%, ఇంకొక 25% చూసారా, ఆ 25లో ఒక 5 మిగులుతారు. ఆ 20 కూడా తర్వాత ఇంకొక 6 నెలల్లో ఆ 20 కూడా వస్తాయి. అంటే ఓవరాల్గా 95% పీపుల్ సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ రెడీనెస్ లేకపోవటం. ఈ రెడీ చేసి వెళ్ళినటువంటి పిల్లలు వాళ్ళకి తెలుసు వాళ్ళ జర్నీని ఎక్కడ కంట్రోల్ చేయాలో, ఎక్కడ స్పీడ్ పెంచాలో, ఎక్కడ తగ్గించుకోవాలో, లేనిది ఎలా తెచ్చుకోవాలో ఆ రెడీనెస్ వచ్చినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళకి ర్యాంక్ ఎంత వచ్చినా సరే వాళ్ళని అడిగితే 2 సంవత్సరాలు అద్భుతంగా చెప్తారు. ఈ 90% పిల్లల్ని అడగండి. నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ వీడియో చూస్తున్న ఏ పేరెంట్స్ అయినా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మంది పిల్లల్ని అడగండి. ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్పేది నిజమో కాదో మీకు తెలుస్తుంది. 2 సంవత్సరాలు 11th 12th గురించి మీరు మాట్లాడుతున్నట్లయితే మీరు ఒక్కసారి వాళ్ళని అడగండి, వాళ్ళ కళ్ళల్లో ఒక్కసారి చూడండి ఆ 2 సంవత్సరాలని యొక్క జర్నీని, అంటే అయిపోయిన పిల్లల్ని ఎంత ఆనందంగా చెప్తున్నారు మీకు అర్థమవుతుంది. ఆ ఆనందం ఉందా లేదా, లేదా అది చెప్పడానికి ఏమీ లేదనేటువంటి, అసలు ఆ 2 సంవత్సరాలు మా జీవితంలోనే భాగం కాదు అనేటువంటి స్థాయిలో ఉన్నారా అని ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను చెప్పేది ప్రతిదీ కూడా ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. కాదు అంటే సుమారు 8 మంది మీకు ఆ విధంగా నోటీస్ అవ్వకపోతే నా దగ్గరికి వచ్చి అడగచ్చు. రైట్? సో ఇది సాధిక. అంటే 10th అయిపోయిన తర్వాత ఏ పేరెంట్ అయినా చూడాల్సినటువంటివి ఈ 2 స్టెప్స్ చూడాలి. పిల్లలు, ఆ తర్వాత కాలేజ్. మనం ఇది వదిలేసి కాలేజీని వెతుకుతూ వెళ్తున్నాం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఈజీ ఏమిటంటే ఈ కాలేజ్ ఆ కాలేజ్ పేర్లు చెప్పేస్తే ఈజీ. దయచేసి మారండి. నిన్నటి వరకు జేఈఈ నీట్లో ర్యాంక్ వస్తే జీవితం మారిపోతుంది అనేటువంటిది వాస్తవం. ఈరోజు అది కాదు. ఒక్కసారి బయట ప్రపంచాన్ని చూడండి. అది మాత్రమే కాదు, దానికోసం ప్రయత్నించేటువంటి ప్రయాణంలో మనం అద్భుతమైనటువంటి స్కిల్స్ని వాళ్ళకి నేర్పించగలం. దానికి మాత్రమే ప్రయాణం చేస్తే ఇవి ఏమీ వాళ్ళకు ఉండవు. చాలా ఎగ్జాంపుల్స్, కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. మన రిజల్ట్స్ వచ్చిన తర్వాత పిల్లలు, కొంతమంది ప్రవర్తించినటువంటి పిల్లలు చాలా వైరల్ అయినాయి ఒక రిజల్ట్ సెలబ్రేషన్తో. అవును, రైట్. అది రకరకాల కారణాలతో అయి ఉండొచ్చు, బట్ ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నా. రైట్? సో ఈ మారినటువంటి ప్రపంచంలో మారినటువంటి విధంగా పిల్లల్ని తయారు చేయవలసింది ఉంది. పిల్లల్ని తయారు చేయాలంటే వాళ్ళకి రెడీనెస్ తీసుకురావాలి. ఆ రెడీనెస్ తీసుకురావాలంటే వాళ్ళని తటస్థంగా మనం అర్థం చేసుకోవాలి, నమ్మకంతో అర్థం చేసుకోవాలి, ప్రేమతో అర్థం చేసుకోవాలి, వెయిట్ చేయాలి ఆ మార్పుల కోసం. కొంతమందిలో కొంత టైంకి మార్క్స్ వస్తాయి. ఆ మార్పులు రావటానికి మనం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఇంపార్టెంట్. సో దానికి ఎలా చేయాలి అనేటువంటిదే మనం ఆలోచించాల్సినటువంటిది. దానికి మనం రకరకాల స్ట్రాటజీస్ ఉన్నాయి, మనం చేస్తూ ఉన్నాము. చాలామంది ఆనందం, అంటే ఆ పిల్లల మార్కులు ఇదే కాదు, ఆ పిల్లలు ఆ ఆనందంతో ఉంటే ఫ్యామిలీ ఆనందంగా ఉంటుంది. తద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి వాల్యూ వేరేగా ఉంటుంది. సో అది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ది క్లారిటీ. ఫస్ట్ అందరికీ పేరెంట్స్కి క్లారిటీ వచ్చే ఉంటుంది, అసలు పిల్లల్ని ఎలాంటి కాలేజ్లో వేయాలి, ఎలా చూస్ చేసుకోవాలి, రూట్ ఏంటి అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు అందరికీ. సార్, ఒకవేళ పేరెంట్స్కి ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీ నెంబర్ని కాంటాక్ట్ అవుతే మీతో అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తప్పకుండా అండి. ప్రీ అపాయింట్మెంట్స్ ఉంటాయి. మనం మంత్లీ ఒక 5 ప్రీ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. మిగిలిన పెయిడ్ అపాయింట్మెంట్సే, దానికి ఛార్జెస్ ఉంటుంది. మన నెంబర్ ఏదైతే ఉందో దానికి కాల్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్ని సంప్రదించండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఆ వీడియోతోనే మేము ముందుకు వస్తాము. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు.
ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.